నమస్కారం అండి. ఈరోజు కమ్మని కథ పేరు ఒక ప్రేరణాత్మక కథ. చక్కగా ఉంది కథ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మా మామయ్యతో ఒక గంట బ్యాంకులో ఉండాల్సి వచ్చింది. ఆయన ఎవరికో డబ్బు పంపడానికి చాలా సమయం పట్టింది. మామయ్య, మీరెందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వస్తే ఎన్నుకోరు? గంటల తరబడి ఇలా కష్టపడాల్సి వస్తుంది. నాకెందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వసతి అన్నాడు మామయ్య. డబ్బు పంపించడం వంటి బ్యాంకు పనులకు గంటలు పడుతుంది కదా. అంతేకాదు, ఆన్లైన్లో ఎన్నో చెల్లింపులు, కొనుగోళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. మా మామయ్యకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేర్పించడం ఆనందంగా ఉంది. అయితే నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలవాటు చేసుకుంటే కాలు బయట పెట్టాల్సిన పని లేదన్నమాట. అంతేకాదు, కూరగాయల దగ్గర నుంచి అన్నీ ఇంటికే వస్తాయి. ఆయన ఇచ్చిన జవాబుకు నా నోట మాట రాలేదు. ఈరోజు ఈ బ్యాంకుకు వచ్చేటప్పుడు 4 పాత స్నేహితులు కలిశాను. బ్యాంకు సిబ్బందితో కాసేపు మాట్లాడగలిగాను. నీకు తెలుసు, నేను ఒంటరి వాడిని. నాకు ఈ పలకరింపులు, స్నేహాలు కావాలి. అందుకే బ్యాంకుకు వచ్చాను. వాళ్ళ కరస్పర్శతో నాకు కొత్త ఉత్తేజం, ఉత్సాహం వచ్చాయి. 2 ఏళ్ల క్రితం నాకు జబ్బు చేస్తే నా షాపు యజమాని పక్కన కూర్చుని నన్ను ఓదార్చాడు. ఆ మధ్య నా భార్య రోడ్డు మీద పడిపోతే నా స్నేహితుడు కారులో ఇంటికి చేర్చాడు. ఆన్లైన్లో నాకు ఈ ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు దొరుకుతాయా? నా స్నేహితులను, శ్రేయోభిలాషులను వదులుకోవాలా? ఈ వయసులో నాకు పరిచయాలు, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలే ముఖ్యం అన్నాడు.